తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా మనకేమనిపిస్తుందంటే ఈ భక్తి కథలు కానీ పౌరాణిక కథలు కానీ వింటున్నప్పుడు ఎలాగ భక్తుడు ప్రవర్తన ఉన్నా అమ్మవారు కానీ అయ్యవారు కానీ క్షమిస్తుంది అని. కానీ అది చాలా పొరపాటు అని చెప్పేందుకు ఈ కుబేరుడి కథ, కాశీఖండంలో ఉన్న కుబేరుడి కథ మనకు చాలా ఉదాహరణగా నిలుస్తుంది. కుబేరుడు ధనపతి, అలకా నగరానికి రాజు, చాలా ఐశ్వర్యవంతుడు, శివుడికి చాలా గొప్ప స్నేహితుడు. అయితే అంతకుముందు పూర్వజన్మలు 2 జన్మలు ఉన్నాయి అతనికి. గుణనిధి అనే ఒక వ్యక్తి యొక్క పూర్వజన్మ పుణ్యం వలన ఆ గుణనిధి ఎంత వ్యసనపరుడైనా, జూదరి అయినా, ఏమైనా కూడా ఆ శివరాత్రి నాడు అనుకోకుండా జాగరణ చేయడం, అతని ప్రయత్నం లేకుండానే శివాలయంలో కూర్చుని ఆ శివుని యొక్క కీర్తనలు వినడం, ఆ ఒత్తిని వెలిగించడం, ఇలాంటి పుణ్యకార్యాలు అప్రయత్నంగా చేసినా ఆ శివరాత్రి నాడు చేశాడు కాబట్టి ఆ గుణనిధికి పుణ్యం వచ్చింది అన్నారు. ఆ గుణనిధి మరో జన్మలో అరిందమనుడయ్యాడు, మరో జన్మలో కుబేరుడయ్యాడు. అయితే ఈ రాజుగా, కళింగాధిపతి రాజుగా జన్మించిన గుణనిధి ఆ ఊర్లో మొత్తం దేవాలయాలన్నింటిలో కూడా ధూపదీప నైవేద్యాలు ఎప్పటికీ ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు శివభక్తితో ఉండాలని, శివుడి ఆచారాన్ని పాటించాలని, అలా లేని వాళ్ళకి శిక్షణ ఉంటుందని కూడా ప్రచారం చేసేవాడు. కాబట్టి ఆ ఊరంతా, కళింగ దేశంలో ప్రతి ఒక్కళ్ళు శివభక్తులే అయ్యారు. అయితే ఈ భక్తి పారవశ్యంలో ఉన్న తరువాత మరో జన్మలో పుట్టినటువంటి ఒక వ్యక్తి కుబేరుడు. ఈ కుబేరుడు చాలా గొప్ప శివభక్తుడు, కాశీలో గొప్ప శివలింగ ప్రతిష్టాపన కూడా చేశాడు. ఆ భక్తుడి యొక్క గొప్పతనానికి మెచ్చి శివుడు అతని స్నేహితుడైపోయాడు. అతనికి ధన సంపదలు ఇచ్చాడు, అలకాపురం రాజ్యానికి రాజుని చేశాడు. అన్నీ చేసినా కూడా ఒకసారి శివుడు ఇతని భక్తిని మెచ్చుకుని శివలింగ ప్రతిష్ఠ కాశీలో చేసిన ఇతన్ని చూసి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఇతని కుబేరుడి లక్ష్యం చూస్తున్నట్ట భక్తుడు. అదేంటి, నేను ఇన్ని ఏళ్ళగా శివుని ప్రార్థిస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, శివలింగ ప్రతిష్ఠ చేశాను, ఎంతో ఘోరంగా 7 శివనామం చెప్పించాను, నాకు లేని అదృష్టము శివుడు పక్కన ఈమె ఎవరు నించోడానికి, ఈమెకి ఇంత అదృష్టం ఎలా వచ్చింది అనుకున్నట్ట. అప్పుడైనా అతని వివేకం మేల్కొని అర్ధనారీశ్వరుడు శివునితో బాటు వచ్చిన ఆమె శివుని యొక్క భార్య పార్వతి అని ఆలోచన రాలే. అయితే చాలా అంతేకాకుండా ఆమె యొక్క సౌందర్యాన్ని నఖశిఖ పర్యంతం పరీక్షిస్తున్నాడు, చాలా వికారంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న వికారత్వాన్ని పార్వతీదేవి గమనిస్తోంది. ఏమిటి భక్తుడైంది ఇలా చూస్తున్నాడు ఏమిటి, ఒక స్త్రీని చూసినట్టు చూస్తున్నాడు ఏమిటి, నేను ఒక అమ్మవారిని, నేను ఇక్కడ శివుడు అర్ధాంగిని, నన్ను ఇలా చూస్తున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోతుంది ఆవిడ ఎంత ఆశ్చర్యపోతున్నా వీడిలో ఉన్న వికారపు చేష్టలు, చూపులు మారటం లేదు. అయితే ఆవిడ భర్తతో అందిట, ప్రభు నీ భక్తుడు అంటున్నావు, ఈ భక్తుడిలో ఇంత వికారత ఎలా ఉంది, అతని చూపుల్లో అంత లౌల్యం ఎట్లా ఉంది, ఒక స్త్రీని చూసేటి నన్ను చూస్తున్నాడు ఏమిటి, అటువంటి వాడు నీ భక్తుడా అంటుంది. కాబట్టి అతను ఏమైనా సరే మనం శిక్షించాల్సిందే అంటుంది పార్వతి. అయితే శివుడు అంటాడు, పార్వతి అతను కూడా నీలాగే భక్తుడు, ఆ భక్తుడికి నీ మీద చాలా అసూయ ఉంటుంది, ఎందుకంటే శివుడు పక్కన నీకు ఒక స్థానం వచ్చింది, వాడికి రాలేదు అని. అంతే తప్ప భక్తుడు ఎప్పుడు నీ కొడుకు లాంటి వాడిని ఏమీ శపించద్దు అంటాడు. కానీ పార్వతి చాలా ఎక్కువగా చెప్తుంది, చెప్పినా కూడా శివుడు మనసు మారదు. అయితే ఎప్పుడూ కూడా అమ్మవారు కానీ అయ్యవారు కానీ భక్తుల మీద కోపగించిన మరుక్షణం వాళ్ళు దయదలుస్తారు, వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి ఒక ఉపకారమే చేస్తారు తప్ప ఒక అపకారం ఎప్పుడూ చెయ్యరు. అయితే శివుడు ఈ కాశీలో ఇంత గొప్ప లింగ ప్రతిష్ఠ చేసినటువంటి నా భక్తుడు కుబేరుడు, వాడు నువ్వేం అనద్దు అని చెప్పినప్పుడు పార్వతి అనుకుంటా, సరే నేనేమన్ను, కానీ నీ భక్తుడైనా ఒక తప్పు చేస్తే వాడిని క్షమించాల్సిందే. కాబట్టి ఒక కంటి గుడ్డు పైకి వచ్చేట్టు, ఒక కన్ను ఎర్రగా అయ్యేట్టు, అంటే ఒక వికృతమైన కుబేర రూపం, కురూపి రూపం ఇతనికి రాగాక, అది మాత్రం ఖచ్చితంగా నేను శపిస్తున్నాను. ఆ శాపం మాత్రం జరిగి తీరుతుంది. అతడు ఎవరైనా సరే ఒక స్త్రీని మాతృభావంతో చూడాలి తప్ప నేను నీ పక్కన ఉన్నాను అసూయతో చూడడం అతను చేసిన తప్పు. నీ భక్తుడే కావచ్చు, నీ శిష్యుడే కావచ్చు, అందుకు ఎంత శివభక్తుడైనా సరే ఈ శాపం అతనికి తప్పదు అంటుంది. అందుకే కుబేరుడు వికృత రూపంగా ఉంటాడు. అంత గొప్ప ధనపతి అయినా, అంత రంగానగరానికి, అలకా నగరానికి రాజైనా కూడా కుబేరుడిలో ఈ వికృతమైన రూపం ఎందుకు వచ్చింది అంటే పార్వతి శాపం మూలాన వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు, నేను భక్తుడిని కాబట్టి శివుడు నా భక్తిని క్షమించి ఏ పొరపాటు చేసినా క్షమిస్తాడు అనుకోవడం చాలా పొరపాటు. ఖచ్చితంగా పార్వతీదేవి శాపం నిజంగానే పనిచేసింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తుడు కాబట్టి మనకి అధిక్షేప శతకాలు అని ఉన్నాయి, అంటే ఎదురుగుండా ఉన్న దేవుని నిందిస్తూ మాట్లాడచ్చు. అది శతక రూపంలో మరొక రూపంలో, కానీ వాస్తవంగా ఆ రకమైన ప్రవర్తన కలిగిన ఎవడైనా భక్తుడు కానీ, అంతకన్నా గొప్పవాడు కానీ, సాక్షాత్తు శివలింగ ప్రతిష్ఠ చేసిన వాడు కానీ కుబేరత్వాన్ని పొందాల్సిందే అని పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని అతడు పొందాడు.
అంత గొప్ప ధనపతి, ఈశ్వరుడు స్నేహితుడైనా ఈ శాపానికి మాత్రం అతడు తల వంచవలసి వచ్చింది. ఇలాంటి కథలు మనకి ఎన్నో మానవ జీవితంలో ఉన్న అనుక్షణం మన ఏదో ఒక హెచ్చరిక చేస్తున్నట్టు, ఒక ఉపదేశం మనకు కలిగిస్తున్నట్టుగానే అనిపిస్తాయి. మరో కథలో మరోసారి కలుద్దాం.